భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలోని కోటి తలంబ్రాల విత్తన వరి ధాన్యానికి పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం భక్త బృందం ఆధ్వర్యంలో విత్తన గింజలకు పూజలు చేశారు. అచ్యుతాపురంలో నాటిన తరువాత వచ్చిన వరి గింజలను 5,000 మంది భక్తులు గోటితో ఒలిస్తారు. గత 15 సంవత్సరాలుగా స్వామివారికి కోటి తలంబ్రాలను సమర్పిస్తున్నామని శ్రీ చైతన్య సంఘం భక్త బృందం నాయకుడు అప్పారావు తెలిపారు. పదిహేనవ కోటి తలంబరాల జ్ఞానయజ్ఞంలో భాగంగా వరి విత్తనాలు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రాముల వారి పాదాలకు తీసుకువచ్చి పూజ చేసి అవి తీసుకుని వెళ్లి గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2 తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి 800 కేజీల ధాన్యాన్ని 5 రాష్ట్రాలు 5,000 మంది చేత గోటితో కోటి తలంబరాలు సిద్ధం చేయించి 15వసారి భద్రాచలం, 8వసారి ఒంటిమెట్ట, 4వసారి అయోధ్య రామచంద్రుడికి కూడా కోటి రామనామ జప తలంబరాలు సమర్పించడంలో భాగంగా ఈ రోజు రాముడి సన్నిధానంలో వరి విత్తనాలు తీసుకొచ్చి పూజ చేసి తీసుకువెళ్ళడం జరుగుతుంది.